ఏపీలో మద్యం షాపులకు మందుగుడిగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం ఊహించిన దానికంటే తక్కువ రెస్పాన్స్ వస్తోంది. పలుచోట్ల సిండికేట్ అవ్వడంతో తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయని అనుమానిస్తున్నారు. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు ఇప్పటి వరకు కేవలం 8,274 అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల బెదిరింపుల వల్ల కూడా మద్యం దుకాణాలకు అప్లికేషన్స్ తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది. అత్యధికంగా విజయనగరం జిల్లా 855, అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 అప్లికేషన్స్ వచ్చాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో పరిస్థితి పూర్తిగా రివర్స్లో ఉంది. ఏపీలో మద్యం షాపులకు మందగుడిగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం ఊహించిన దానికంటే తక్కువ రెస్పాన్స్ వస్తోంది. పలుచోట్ల సిండికేట్ అవ్వడంతో తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయని అనుమానిస్తున్నారు. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు ఇప్పటి వరకు కేవలం 8,274 అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల బెదిరింపుల వల్ల కూడా మద్యం దుకాణాలకు అప్లికేషన్స్ తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855, అతి అల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 అప్లికేషన్స్ వచ్చాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో పరిస్థితి పూర్తిగా రివర్స్లో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మద్యం దుకాణాలకు దరఖాస్తులు పూర్తిగా ప్రభుత్వం ఊహించిన దానికంటే చాలా తక్కువగా వస్తున్నట్టున్నాయి. అయితే దీనికి ఎమ్మెల్యేల బెదిరింపులు కూడా ఉన్నాయన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ 4 రోజుల క్రితం ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మొదటి 2 రోజులు అమావాస్య ముందు, తర్వాత రోజు అమావాస్య కావడంతో పూర్తి స్థాయిలో మొదటి రోజు 200 అప్లికేషన్లు, రెండో రోజు 1,600 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. మూడో రోజు, 4గో రోజు బేరేజ్ వేసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 8,200 పైగా అప్లికేషన్లు రావడం జరిగింది. మనం గతంలో 2004 నుంచి 2019 వరకు పరిశీలిస్తే అంటే దాదాపుగా 15 సంవత్సరాల పాటు చూసుకుంటే ప్రతి సీజన్ కూడా అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిసారి కూడా 30,000 నుంచి 70,000 వరకు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. 2014 నుంచి 19 వరకు అయితే దాదాపుగా 40,000 అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరిగింది. దాదాపుగా 3,300 షాపుల పైగా కూడా మద్యం షాపులు ఉన్న పరిస్థితి ఉంది. వీటికి టెండర్ల ప్రక్రియ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జాప్యం కొనసాగుతోంది. అయితే దీంట్లో ప్రధానమైన కారణం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాటాలు అడగటం, అలాగే తమ అనుమతి లేకుండా ఎవరు కూడా మద్యం షాపులకి టెండర్లో పాల్గొకూడదు, అప్లికేషన్ దరఖాస్తు చేయకూడదు అని చెప్పి ముఖ్యంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంట్లో ఎక్కువగా పల్నాడు ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం 3,396 షాపులకు గాను నిన్న సాయంకాలం 8 గంటల వరకు అంటే నిన్న అప్లికేషన్ క్లోజ్ అయ్యే టైం వరకు 8,274 అప్లికేషన్లు రావటం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అత్యధికంగా విజయనగరం జిల్లాకు సంబంధించి 153 షాపులకి 855 అప్లికేషన్లు రావడం జరిగింది. అలాగే అతి స్వల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి 40 షాపులుంటే 75 అప్లికేషన్లు రావడం జరిగింది. సత్యసాయి జిల్లాకు సంబంధించి 87 షాపులుంటే 132 అప్లికేషన్లు రావడం జరిగింది. ఉమ్మడి తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా అంటే చాలా తక్కువగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా 100 నుంచి 170 వరకు షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాపుకి యావరేజ్న గతంలో 20 నుంచి 25 చొప్పున అప్లికేషన్లు ఆమోదయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 3, 2, 1 చొప్పునే నామినేషన్లు దాఖలవుతున్నాయి. కొన్ని చోట్లయితే కేవలం 1, 2 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి ప్రధానమైన కారణం చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇప్పటికే ఆ మండలానికి, నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని షాపులు అయితే వస్తున్నాయో ఆ షాపులకు సంబంధించి అనుచరులకి, నేతలకి ఇప్పటికే డిసైడ్ చేశారు. షాప్ నెంబర్ 3 ఇతనికి, 4 ఇతనికి, 5 ఇతనికి, 6 ఇతనికి పేరుతో డిసైడ్ చేయడం జరిగింది. ఇంతవరకు టెండర్ ప్రక్రియ పూర్తవ్వలేదు, ఎవరికి షాపులు వస్తాయో తెలీదు. కానీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాత్రం ఇప్పటికే షాపులని పంచడం జరిగింది, ఎవరెవరికి ఏ షాప్ అనేది. ఆ తర్వాత ఎవరికైతే అప్లికేషన్ దాఖలు చేసి లాటరీలో వస్తాయో
వారి వద్ద నుంచి వీరు బలవంతంగా తీసుకోవటమా లేకపోతే నామినేషన్ అప్లికేషన్ దాఖలు చేయకుండా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే మాత్రం మీరు ఎవరైనా నామినేషన్ అప్లికేషన్ పెట్టుకోండి, మాకు మాత్రం 30 నుంచి 40% వాటా ఇవ్వాలనేది ప్రతిపాదన ఉభయ గోదావరి జిల్లాలో వస్తుంది. అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మాత్రం ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల అనుమతి లేకుండా మాత్రం ఎక్కడా కూడా అప్లికేషన్లు దాఖలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే రకమైన ప్రక్రియ రాయలసీమలో కూడా కొనసాగుతా ఉంది. ప్రియా, శివ, అయితే మరో 3 రోజుల్లో ఈ గడువు ముగుస్తుంది కదా, అప్లికేషన్స్ గడువు. అయితే దీనికి తక్కువగా అప్లికేషన్స్ రావడానికి ఒక కారణం ఎమ్మెల్యేల బెదిరింపులు కూడా అని చెప్తున్నారు కదా. సో ఈ 3 రోజుల్లో పరిస్థితి ఏమన్నా మారే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ప్రధానంగా 2 రకాల అంశాన్ని మనం వేడీకరించుకోవాలి. ఆక్షన్ సిస్టంలో వైన్ షాపుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంటే వైన్ షాపులకు సంబంధించి ఒకరు 1 లక్ష వేస్తే ఇంకొకరు 2 లక్షలు, ఇంకోళ్ళు 3 లక్షలు వేసి ఎట్లాగైనా షాపును దక్కించుకోవాలనే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ అవటం, వారే అప్లికేషన్లు దాఖలు చేయటం, వారి అనుమతి లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అప్లికేషన్లు దాఖలు చేసే పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది. 4 రోజుల వ్యవధిలో 8,274 అప్లికేషన్లు వస్తే ఇక ఇవాళ రేపు ఎల్లుండితో ఈ గడువు ముడుస్తుంది. మరొక 5-6 వేల అప్లికేషన్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదనేది ఎక్సైజ్ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఎక్సైజ్ శాఖకి 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఉదాహరణకు చూసుకుంటే 2007, 2006లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి దాచేపల్లిలో ఒక షాపుకి దాదాపుగా 5,30,00,000కి షాపును ఆక్షన్ బాటం కూడా జరిగింది. అంటే ఒక్కొక్క షాపుకి 5 కోట్ల ఆక్షన్ ఆ రోజు పోయింది. కానీ ఇవాళ అదే షాపుని మనం బేరేజ్ వేసుకుంటే 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలలోపే వేసే పరిస్థితి. ఎందుకంటే అక్కడ పోటీ లేకుండా చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సో ఒక పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి వాస్తవానికి రిఫండబుల్ కాకుండా 2 లక్షలు అప్లికేషన్ ఫీజు పెట్టారు. అలాగే ఆక్షన్కి సంబంధించి షాపులు ఉంటాయి. సరాసరిన ఒక్కొక్క షాపు 2 సంవత్సరాల కాల పరిమితి ఉండే ఈ షాపుకి మినిమం 80 లక్షల నుంచి 2 కోట్ల వరకు ధర పలుకుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే దాదాపుగా 3,374 షాపులకు సంబంధించి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేస్తూ ఉంది. కానీ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చేస్తున్న ప్రక్రియ మూలంగా కేవలం ఇది 500-600 కోట్లకే పరిమితం అవుతుందా అనే ఆలోచన అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ రకమైన హెచ్చరికలు ఇవ్వబోతున్నారు ఏమిటి అనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.